పవర్ఫుల్ కామెంట్స్, మంత్రి మాటల మంటల్ని ఏ రకంగా చూడాలి? అంటే ఈ అమరావతి మనం అమరావతి మీద రాద్ధాంతం కానీ అసలు ఇదేంటని వాళ్ళు ఇప్పుడు మలి దశ భూమి తీసుకోవడానికి మళ్ళీ నోటిఫికేషన్ గవర్నమెంట్ జారీ చేసింది. ఇంకా ఇప్పటికే మొదటి దశ అవ్వకుండా రెండో దశ ఎందుకు అనే ప్రశ్నలు అందరూ లేవనెత్తినా కానీ ప్రభుత్వం ఏమాత్రం మారినట్టుగా లేదు. నోటిఫికేషన్ ఇచ్చారు. మొన్న అందరికంటే ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు కూడా ఆ విషయం మాట్లాడారు. వామపక్షాలు సరే ముందు నుంచి కూడా చెప్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే నాకున్న సమాచారం ప్రకారం కూడా మొదటి దశలో మనం ఇవ్వలేకపోయాం అనుకున్న వాళ్ళు, ఇంకా ఎట్లాగే ఇక్కడ సేద్యం జరగదులే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు కొంత భూమి ఇచ్చేసి బయటపడదామని కోరుతున్న మాట నిజమే. ఇదేం బలవంతంగా లాక్కోవటం కదా, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య అంతా ఏంటి, భూమి మళ్ళీ తీసుకోవడం అంటే కేవలం అది వాళ్ళకు సంబంధించిన సమస్య కాదు. ఉన్న వాళ్ళకు పరిహారం ఇవ్వటము, వాళ్ళకు మళ్ళీ భూమి కేటాయించడము, మొత్తము ప్రాజెక్టు పూర్తికి సంబంధించిన అంశాలు అన్నీ ఉన్నాయి. అందరూ వద్దంటున్నా కానీ అసలు మొదటి విడత గురించి ఇన్ని ప్రశ్నలు ఉండగా మొన్న చట్టబద్ధత వచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్లే బదులు ఏదేమైనా మళ్ళీ విడత, ఆ తర్వాత కూడా మూడో విడత కూడా ప్రకటించారు ఇప్పటికీ. సో ఏదో సామెత చెప్పినట్టుగా మొదటి విడత ఇంకా పూర్తి కాకుండానే రెండో విడతకు నోటిఫికేషన్ ఇచ్చి మూడో విడతకు సిద్ధం అవడం అన్నది తప్పకుండా విమర్శలకు గురవుతుంది. తప్పకుండా రైతుల్లో కూడా పైకి చెప్పలేకపోయినా ఆందోళనలు పెంచుతుంది. ఎందుకంటే మొన్ననే నారాయణ గారు మేము అందరికి ఇచ్చేస్తాము, దాదాపు పూర్తి అయింది ప్లాట్ల కేటాయింపు సరే సార్, 12 ఏళ్ల కిందట 1-2 ఏళ్లలో మీకు విపరీతమైన రేట్లు వచ్చేస్తాయి, ఈ రూపురేఖలు మారిపోతాయని మనం చెప్పి భూమి తీసుకున్నాం. పార్టీలు మారిండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కదా. అటువంటిది ఆ రైతులకు ఇప్పటి వరకు వాళ్ళ ప్లాట్లు ఎక్కడ, వాటి రేట్లు ఎక్కడ, వాటి రూట్లు ఎక్కడ, ఇవేమీ లేకుండా రెండో విడత కోసం ఉత్సాహపడుతుంటే ఇంకా ప్రకటిస్తుంటే ఎట్లా అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రశ్న మాత్రమే కాదు, అప్పుడు జగన్ 3 రాజధానులు అన్నప్పుడు వచ్చిన ఆందోళన ఒక విధమైంది అయితే ఇది ఇంకొక విధమైంది. ఇది ఎడతెగని వ్యవహారంలాగా సాగుతుందో, ముందడుగు వేయటం లేదు అనే సందేహం రైతులకు, స్థానిక ప్రజలకు, పైగా హిందూ సంపాదకీయం కూడా రాసింది. రైతులు అంటున్నారు, వ్యవసాయ కార్మికులు ఏంటి, చేతి వృత్తిదారులు ఏంటి, ఇదంతా. కాబట్టి ఈ మలి విడత ఉత్సాహం కంటే ఈ విషయం వామపక్షాలు సిపిఎం కాంగ్రెస్ ఇదిగో ఏబి వెంకటేశ్వరరావు అంటే ఒకరికైనా అందరు చెప్పారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పునరాలోచించడం లేదు, నోటిఫికేషన్ ఇచ్చేశారు. బహుశా కొత్త ఒత్తిడి కూడా మొదలవుతుంది రెండో నోటిఫికేషన్తో. 2 రకాల వాళ్ళు, మొదటి విడతకు రెండో విడతకు వైరుధ్యాలు, పరిస్థితుల్లో వచ్చిన మార్పులు. ఉదాహరణకు మీరు ఒకటి చూడండి, మొదటి విడతలో ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే రెండో విడతలో ఇప్పుడే చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఈ ఉత్సాహ వాతావరణంలో వీళ్ళ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది అనుకుందాం. వీళ్ళు ఎప్పుడు ఇస్తారు ఇట్లాంటివి? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ మలి విడత కోసం, ఈ సెకండ్ రౌండ్ కోసం హడావుడి పడ్డం కంటే ఉన్నదాన్ని పూర్తి చేయడం అన్నదాని మీద శ్రద్ధ పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఇక రెండో వైపు నుంచి మనం చూస్తే ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో మీడియా కాన్ఫరెన్స్ జరిపారు. అసలు బుగ్గన ఆ రోజు వీటన్నిటిని పైలట్ చేయడంలో, చర్చ చేయడంలో, వీటన్నిటిలో కూడా ఆయనది ముఖ్య పాత్రధారి. ఆయన సహజంగా జగన్ చెప్పిన మావి గారిని సమర్థించడంతో పాటు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. బుగ్గన ప్రధానంగా రాయలసీమ, శ్రీబాగ్ ఒడంబడిక ఇవన్నీ మాట్లాడుతుంటారు. వికేంద్రీకరణ అక్కర్లేదా, మావి గారు అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. ఆయన చెప్పేది ఏంటి అంటే, మీరు దీన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేదనుకో, ఆయన చెప్పినప్పుడు దాని గురించి స్పందించాలి కానీ దాని మీద మీరు విరుచుకుపడటం ఏంటి, మీరు ఎందుకు పూర్తి చేయట్లేదు? అలాగే శ్రీబాగు ఒడంబడిక, శివరామకృష్ణన్ కమిషను, ఇంతకుముందు అనుభవాలు, వివిధ ప్రాంతాల సున్నితత్వాన్ని మెయింటైన్ చేయడం, ఇటువంటివి మీకేమో అక్కర్లేదా? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. తప్పకుండా వికేంద్రీకరణ కోణం అన్నది కూడా ఆలోచించదగింది. మావిగన్ మీద నా వ్యాఖ్యలు మీకు బాగా తెలుసు. నిన్న కూడా చెప్పా, ఆ మాయనాటకం గురించి నేను మళ్ళీ చెప్పబోతున్నా. 2 వైపుల నుంచి, ఒకవైపు నుంచి కాదు, మీకు ఇప్పుడు నేను 2 వైపుల నుంచి చెప్తున్నా. క్విట్ ప్రోకో ఏంటి అసలు ఈ 2 పార్టీల మధ్యనే. కానీ బుగ్గన లేవనెత్తింది ఒక విధంగా కొంతవరకు ఏబి వెంకటేశ్వరరావు కూడా అప్పుడప్పుడు మొన్న కొంతవరకు చెప్పింది ఏంటంటే, అమరావతిలో ఈ రేట్లు వీటికి సంబంధించి మటుకు పరిస్థితి కొంచెం ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి, రేట్లు చాలా ఎక్కువగా పెడుతున్నారు అనేటటువంటి ప్రశ్న. బుగ్గన వాటిని లేవనెత్తినప్పుడు తప్పకుండా దానికి జవాబు చెప్పాలి కదా ప్రభుత్వం. బుగ్గన చెప్పారు, అంతకుముందు కూడా చెప్పారు. వాటిలో ఉదాహరణకు
నేను నిన్న కూడా చెప్దాం అనుకున్నా, మావిగన్లోకి వచ్చే ముందు ఇప్పుడు కడుతున్న అమరావతి రేట్లకు సంబంధించి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదో 15,000 కోట్ల రూపాయలు, హైదరాబాద్లో ఎంత, బెంగళూరులో ఎంత, ఏవో లెక్కలు చెప్పారు. నారాయణ అవన్నీ సరికాదు అంటూనే నేను చెప్పినవి దాదాపు అంతే ఉన్నాయన్నారు ఆయన. నిర్దిష్టంగా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందని చెప్పలా. కానీ నేను ఉదయం కొంచెం జాగ్రత్తగా విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడు, పార్లమెంట్ అనేది ఇది ఢిల్లీలో పార్లమెంటు 970 కోట్లతో కట్టారు. అమరావతిలో సచివాలయానికి 1450 కోట్లు పెట్టారు. పార్లమెంటే 970 కోట్లతో కడితే సచివాలయానికి 1450 కోట్లు ఏంటి? చాలా ఎక్కువ రేట్ల మీద రేట్లు వేస్తున్నారు. 2 ఉదాహరణలు నేను చెప్తున్నా. అలాగే కేసీఆర్ హైదరాబాద్ సచివాలయం అక్కడ నిర్మాణం. మూడోది ఇంకోటి ఆయన చెప్పేది ఏంటంటే, జాతీయ స్థాయిలో హైవేలు వేయడానికే కిలోమీటర్కి 20,000 ఇది తీసుకుంటే 6 లేన్ రోడ్ అని చెప్పి అమరావతి ప్రాంతంలో 53,000 తీసుకుంటున్నారు కోట్లు. అక్కడ 20 నేషనల్ హైవే కంటే కూడా ఇక్కడ కంటే ఎక్కువ అవుతాయి. ఇలాంటివి ఇవి ధృవీకరించడము, తోచిపుచ్చడం మన పని కాదు. పదే ఒక గతంలో ప్రభుత్వం నేర్పిన వాళ్ళకు లెక్కలు ఉంటాయి, వాళ్ళు కొన్ని వివరాలు ఆధారాలు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళేది కేసులు అవి సరే అవి అలా ఉంచుదాం. కాబట్టి దీని మీద ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన సమాధానం. ఓకే, నేను చూశాను ఆ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఏవో కొన్ని లెక్కలు ఏవో కొన్ని విడుదల చేశారు. అది ఎలా ఉన్నా అందుకే పదే మీరు అధికారికంగా పత్రాలు ఇవ్వండి, సమాచారం ఇవ్వండి, సందేహాలు నివృత్తి చేయండి, ముందు అవినీతి నివారించండి. అలాంటి ప్రశ్నలు ఏబి వెంకటేశ్వరరావు కూడా వేసి కొన్ని లేవనెత్తారు. సో అమరావతి నిర్మాణం వేరు, అక్కడ జరిగే వాటి మీద వస్తున్నటువంటి ఆరోపణలు వేరు. ఈ రైతులు కూడా కోరుకుంటారు, డబ్బులు ఏదో రైతులకి ఏంటి కానీ వీళ్ళ సమస్య ఏంటి అని. ఇది ఇంకో పెద్ద అంశం. మావిగాన్ ఇదే కదా చివరకు. మావిగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని బుగ్గన్న తప్పేముంది దాంట్లో ఇదని. ఆశ్చర్యం వచ్చే వర్మ ఈరోజు వాళ్ళ పత్రికలో మావిగాన్లో అమరావతి 10లో ఒక వ్యాసం వేశారు. మన మీడియాకు వచ్చే పురుషోత్తం రెడ్డి రాసడానికి ఎవరు రాస్తే వాళ్ళ పత్రికలో ప్రధానమైన శీర్షికలు అమరావతిలో మావిగాన్ 10లం. మావిగాన్లో అమరావతి 10లం, మావిగాన్లో అమరావతి 10లం అని చెప్తుంటే ఇంకా మరి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇంకా ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు దాని మీద ఇంకా దీనికి రెండో వైపు నేను చూపిస్తాను. మావిగాన్ కొత్త ఆలోచన కాదు, 11 ఏళ్ల క్రితమే చంద్రబాబు చెప్పారు అదిగో అని ఆయన చెప్తున్నారు. సార్ మావిగాన్ చంద్రబాబు చెప్పాడండి తెలుగుదేశం వాళ్ళు చెప్తుంటే, మావిగాన్లో అమరావతి 10లంగా ఉందని వైసీపీ వాళ్ళ పత్రికలో వేస్తుంటే, నేను వైసీపీ పత్రిక కాదనుకోండి సాక్షి పత్రికలో వేస్తుంటే ఏంటి సార్ ప్రజలు ఏమైనా బుర్ర పగల కొట్టుకోవాలా? ప్రజలు ఏమైనా ఇద్దరూ కలిసి ఏమన్నా చేస్తున్నారా? తేడా ఏం లేదు కదా. ఇంకా మావిగాన్ మాదేని 11 ఏళ్ల కింద మీరంటుంటే మావిగాన్లో అమరావతి 10లంగా ఉందని మీరు చెప్తుంటే ఎక్కడ వస్తుంది సార్ ఇంకా సమస్య? రాజకీయంలో వస్తుందా అని ఇది చాలా ఐ థింక్ మీరు కూడా నా ప్రశ్నతో ఏకీభవిస్తారు అనుకుంటా. ఈరోజు వాళ్ళ పత్రికలో ఇవే చాలా వేశారు. ఇప్పుడు చూడండి, మావిగాన్ వారియర్స్ వర్సెస్ అమరావతి గ్రాఫిక్స్ ఈరోజు. సరే మంచిది. చూస్తే ఇందులో ఏముంది, బాబే సీనియర్ ఆ మోడీని చంద్రబాబు ఎలా తిట్టాడు, ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది, రంగా హత్యకి చంద్రబాబు హస్తం, తిరుపతి రైల్వే స్టేషన్లో, ఇవన్నీ అసలు మావిగాను కాదు, అమరావతి కాదు. ఎందుకు చేస్తున్నారు ఇవి? అసలు రాజధాని గురించి నేను రాజధాంతం ఆపి రాజధాని కట్టండి అని నేను చెప్పింది కొనసాగిస్తున్నాను. నేను వీటి మీద మీరు వేరే రాజకీయాలు చేసుకోండి సార్. రాజధాని నిర్మాణానికి వీటికి ఏమాత్రం సంబంధం లేదు కదా. ఆ పేరుని నాని కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమంటారు, తెనాలిని కూడా కలిపారు. ఆయన మావిగాన్లో మొదటి తెనాలి లేదు. ఆయన ఏమో ఒక ఆరోపణ చేశారు, మావిగాన్ కూడా అమరావతిలో ఉందని మీరు చెప్తున్నారు కదా, మరి అయితే మా బందర్ ఎక్కడుందో చూపించండి, ప్లాన్ ఎక్కడో చూపించండి. మీరు మా మచిలీపట్నాన్ని పక్కన పెట్టారు, జగన్ గారు తీసుకొచ్చారు అన్నట్టు బాగానే ఉంది. అందులో తెనాలి ఏలూరు ఉన్నట్టున్న సిఆర్డిఏ పరిధిలో అది ఒరిజినల్ సార్. చెన్నారెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించిన విజయవాడ, మంగళగిరి, తెనాలి
గుంటూరు విజిఎంటీ ఏదో దాదాపు నేను ఆ పుస్తకం రాసే తెద్దాం అనుకున్నా, రేపు తీసుకొస్తాను నేను. ఆ దాన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు దీంట్లో. కాబట్టి అందులో తెనాలి మావిగన్లో లేదు కదా కాయినింగ్ లో, అది ఈయన ప్రత్యేకించి జోడించి అవి కూడా కలపాలి ఏదో చెప్పారు. కానీ ఆయన కూడా ఈ ధరలు ఇవన్నీ ఆయన కూడా ప్రశ్నలు ఏమైనా ఎత్తున్నారు. వీళ్ళందరికీ కొచ్చమెరుపుగా ఈరోజు మంత్రి పార్థసారథి గారు పొద్దున్నే ఆయన నిన్న మనం గొడ్డలు అని మాట్లాడాం. గొడ్డలు అంటే లాక్కోండి కానీ ప్రజల్ని ఎందుకు సార్ హడలు కొట్టడం అని. ఈయన అసలు టెర్రరిజం ఇది. ఈ టెర్రరిజంలో టెర్రరిస్టులు ఒక అది ఎక్కించుకొని వాళ్ళకన్నా ఏదో ఒక మతమో ఏదో ఉంటుంది సిద్ధాంతం, వీళ్ళకి అది లేదు. ప్రజలను భయోత్పాతానికి గురి చేయటమే వీళ్ళది. ఇది అసలు ఇది ఫలానా. అంతకుముందు ఆర్థిక ఉగ్రవాదం అంటుండేవాళ్ళు, ఇప్పుడు బహుశా అసలు ఉగ్రవాదం అనే విధంగా ఈయన ఇంకా చాలా ప్రకటనలు వీటన్నిటితో పాటు. నా ప్రశ్న ఏంటంటే వీటన్నిటిలో అమరావతి నిర్మాణ ప్రణాళిక నిర్దిష్టంగా కాల వ్యవధితో మీరు ప్రజల ముందు ఉంచడం లేదు. రైతులకు సంతృప్తికరమైన ఆత్మవిశ్వాసం పెంచే హామీలు ఇవ్వడం లేదు. వాళ్ళన్నారని వీళ్ళు, వీళ్ళన్నారని వాళ్ళు, వాటి మీద వీటి మీద ఫీడ్స్ చేసుకుంటూ ఫైట్స్ చేసుకుంటూ అసలు కన్స్ట్రక్షన్ వెనక్కు తీర్చిపోతున్నారు. కాబట్టి మనం భ్రమ, మావిగండ్ల అమరావతి ఉందంట, అమరావతిలో మావిగండ్ల ఉందంట, ఇంకెందుకు గొడవ. కాబట్టి కూర్చోండి సార్, ఒకసారి కూర్చొని మాట్లాడండి, అమరావతి కట్టండి. ఇవన్నిటికీ పైనుండి చట్టబద్ధత ఇచ్చిన వాళ్ళేమో గప్ చిప్ వాళ్ళేమో మాట్లాడరు. అసలు వాళ్ళు అస్సలు జోక్యం చేసుకోరు, ఏం సహాయం చేయరు. ఆఖరికి ఆర్బీఐకి ఎక్కువ రేటుకి ఇచ్చారు ఏంటి అని కూడా స్థానిక నాయకులు అడగాల్సిందే కానీ వాళ్ళు అడగరు. ఇవన్నీ చాలా రాజధాని పేరుతో జరుగుతున్న చాలా అంశాలు. ఈ మధ్యలో మనకు ఎంట్రీ ఇస్తారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు. మామూలుగా కృష్ణుడు విజయుడు బాగా దీంట్లో పడినప్పుడే కృష్ణుడు ఎంట్రీ ఇస్తుంటాడు కదా, అట్లాగే ఆయన వచ్చి నిన్న హఠాత్తుగా ఒక ట్వీట్ పెట్టారు. లాజికల్గా అందులో తప్పేం లేదు. ఉదాహరణకు బెంగళూరుకు ఒక 300 ఏళ్ళు పట్టింది, హైదరాబాద్కి ఇంకో 1 ఏళ్ళు పట్టింది, మీరు కట్టండి.